పూల నరేష్ బాబుతో 2015లో మ్యారేజ్ అయిందండి. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత పాప పుట్టాక ఆమెకి ఆడపిల్ల పుట్టిందని పుట్టింటి పంపించేశారు. పంపిస్తే వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు ఏం చేసిందంటే 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఆ అమ్మాయికి 10 లక్షల డబ్బులు ఇచ్చి భరణం కింద ఇచ్చి పంపించిండు. పంపించాక కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయిని ఫోన్ తీసేసుకొని ఫోన్ మాట్లాడకుండా అట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి 2-3 సార్లు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడితే పెద్ద మనుషులు అంతా ఏం చేశారంటే మంచిగానే ఉంటాడులే అని అక్కడ పంపించి వచ్చాక ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకొని ఇక మాట్లాడటం ఏం లేదు. వాడి ఇంటి దగ్గర ఉండకుండా కల్లూరులో ఇల్లు 20 లక్షలకి మంచి ఇల్లు అమ్మేసుకొని అక్కడ అశ్వరాపేటలో వండుకుంటా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళ అమ్మ మాటలు వినుకుంటా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి వాడి ఇంటికి ఒక కుక్క కాపల ఒక సీసీ కెమెరాలు పెట్టుకొని ఏ బంధువులను రానియకుండా ఒక కార్డు తీసుకోనియకుండా ఇంటికి రానియకుండా ఏ ఫంక్షన్ తీసారంటే వాడొచ్చి ఇక్కడ ఫంక్షన్లో వచ్చి అందరితో కలిసి మంచిగా నటించుకుంటూ వెళ్ళిపోతాడు. రీసెంట్గా నిన్న ఏం జరిగిందంటే ఫోన్ చేసి అమ్మాయి కింద పడిపోయిందని చెప్పాడు. మేమంతా వెళ్ళి చూసాం. అప్పటికే ఆ అమ్మాయి ప్రాణం పోయింది. వాడు ఈ దగ్గరలో హాస్పిటల్ కాకుండా రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఇంత ఘోరంగా ఉందంటే ఆ అమ్మాయి ఏంటని అడిగితే మీ అమ్మాయి నిన్న కూడా పూలు కోసింది అని చెప్తాడు. మా దగ్గర వీడియోస్ ఉన్నాయండి నిన్న తీసిన మేము. ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయికి ఒక 2-3 నెలల నుంచి తిండి లేకుండా స్థానం లేకుండా ఘోరంగా ఉంచిండండి. వాడిని వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. పూల ప్రసన్న మా కూతురండి. మా పిల్లలు వెళ్ళారండి చూడటానికి అమెరికా నుంచి వచ్చి. కనీసం వాళ్ళు గేట్ ఓపెన్ చేయకుండా ఇంట్లోకి రానియకుండా ఒక 2-3 గంటలు వెయిట్ చేయించాక ఉన్నారు ఉండి వెళ్ళారండి. వెళ్తే తను డోర్ కట్టన్ సాట్ నుంచి అసలు బయటికి రానివ్వకుండా మాట్లాడకుండా చేసి తనని చాలా హింస పెట్టారు. ఆ అమ్మాయి చేతులన్నీ మన పిన్నిసులు కూర్చున్నట్టు అయినాయి అని మా బాబు ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. ఏడ్చిండు కూడా. అది 3 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని కలవనీయటం కానీ మాట్లాడనీయటం కానీ మంచి శబ్బరి ఏం లేదు. ఏ ఫంక్షన్ అన్నా రానిలేదండి మా ఇంటికి. ఏ ఫంక్షన్ అన్నా ఎప్పుడైనా గొడవ పెట్టుకోవటం, తీసపోయిన కార్డు ఆ గోడల మీద పెట్టి రావటం, ఎప్పుడు పోయినా కూడా ఒక కార్డు తీసుకోవటం కానీ ఒక మంచి కానీ చెబ్బరు కానీ ఏమైనా లేదు. ఒక పండగలని లేదు. నా డౌట్ ఏంటంటే తనని ప్రాణం ఉండగానే ఎక్కడో స్టోర్ రూమ్ లాంటి దాంట్లో పడేశారు. దానికి అవన్నీ గాయాలు అందుకే అని నేను అనుకుంటాను. నేను ప్రత్యక్షంగా చూసా మొన్న హాస్పిటల్లో రాజమండ్రి దగ్గర. వాళ్ళ అక్క బాగున్నారు. బావ సంగతి ఎట్టున్నా ఆ అమ్మాయి భూలక్ష్మి ఏదో ఉంది తన పేరు. తనది పాత్ర మాత్రం కంప్లీట్గా ఉందని మేము అనుకుంటాం. తన పిల్లని కూడా తనకు దూరం చేశాడు. మెయిన్ అసలు కూతుర్ని దానికి కాకుండా చేస్తున్నారనే ఆలోచనతో మమ్మల్ని అందరినీ ఎడదొక్కి దాని పిల్ల కోసం అది అక్కడ ఉంది. అది అక్కడే సుఖపడటానికి ఉండలేదు, భర్త అని ఉండలేదు. పిల్లని దూరం చేస్తున్నారు. దాని పిల్ల దానికి కావాలనే ఆలోచనతో ఉంది. ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి ఇబ్బందులు అనేవి రాకూడదు. బాగా అసలు వాళ్ళకి ఏ శిక్షలు అమలైతే ఇవన్నీ చేయండి. వాళ్ళని మాత్రం శిక్షించాల్సిందే గట్టిగా. దాస శ్రీనివాసరావు భూలక్ష్మి అత్త అండి. మెయిన్ విజయలక్ష్మి, మెయిన్ పూల విజయలక్ష్మి. అది మొన్న కూడా అది అట్ట శవంలాగుంటే అన్నం పట్లం తెచ్చుకొని కుర్చీలో పెట్టుకొని ఓపెన్ చేసుకొని తింటుంది. అసలు ఎట్లా తినవద్దని దానికి నాకు అర్థం కాలేదు. నా పేరు రామశెట్టి చెన్నమ్మ. ముదిగొండ పూల లక్ష్మీ ప్రసన్న మా చెల్లెలు. తనని గృహహింస చట్టం కింద బాగా ఇబ్బంది పెట్టారండి. ఒకరోజు మేము వెళ్ళాం, నేను మా వారు, మా చెల్లి అవుతుంది, చూస్తామని వెళ్తే వాళ్ళ అత్తగారు గేటుకి తాళం వేస్తే ఆ గేట్ తన్నా. నేను తలుపు తీయకపోయేసరికి గట్టిగా తంతే అప్పుడు వచ్చి ఆమె గేట్ తాళం తీసిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది మమ్మల్ని. అడిగితే నేనన్నా చూస్తానికి వచ్చా, మా చెల్లిని పిల్లని చూపించండి, ఎప్పుడు వచ్చినా చూపించరు ఏంటని గట్టిగా అడిగితే అప్పుడు ప్రసన్న అరే లక్ష్మి అనంగలోనే తను బయటకు వచ్చి మమ్మల్ని చూడంగానే అసలు తను ఎలా ఉందంటే అసలు బక్కగా నన్ను రూపురేఖలే లేవండి. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏంటంటే ఒకటే ఏడుస్తుంటే నేను మాట్లాడడానికి కూడా వాళ్ళ అత్తగారు రానియలేదు, మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు. ఏంటమ్మా అని అడిగితే చెప్పట్లేదు. నేను పక్కకి వెళ్ళి మాట్లాడదామని వాష్రూమ్కి వెళ్దామని అడిగాను. అమ్మ వాష్రూమ్స్ ఎక్కడరా ప్రసన్న అంటే నువ్వెందుకు వెళ్ళాలి, నేను తీసుకెళ్తాను మీ అక్కనని తను వచ్చింది. మా చెల్లిని మా దగ్గరకు కూడా రానియలేదండి. మళ్ళా తర్వాత 4 నెలల క్రితం మా వారు వెళ్ళారు. అదే అశ్వరాపేటలో మాకు చుట్టాలు ఉన్నారు. చూస్తానికి వెళ్తే వాళ్ళ అత్తగారి గేటుకి తాళం వేసి అది ఉందండి మా లక్ష్మి ఒకసారి చూపించండి అంటే గేటుకి తాళం వేసండి
కుక్కను వదిలింది మా వారెళ్ళ కుక్క బయట ఉండి పిలిచి వచ్చారు. ఒక 4 నెలల క్రితమే ఆ పిల్లకి నరక యాతన అనేది అనుభవించింది. చూసామండి మేము కూడా. అమ్మాయి ఎవరితో మాట్లాడకుండా ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాలు పెట్టారు. తనని ఒక గదిలో హింసించి బంధించినట్లు పెట్టారు. 3 నెలల నుంచి తనకు ఆహారం కూడా లేదు. చూసారు కండి పెళ్లి ఫోటో ఇప్పుడు ఫోటో.